ఎగ్జిట్ పోల్స్ అన్ని తలకిందులైపోయాయి. ఎవ్వరూ ఊహించని విధంగా విజయ్ పార్టీ ఏకంగా 108 సీట్లను గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అది కూడా ఎలాంటి రిజల్ట్ అంటే మరో 10 సీట్లలో కేవలం 1500 ఓట్ల లోపే తేడాతో మిస్ అయిపోయింది. అంటే కొంచెం అటు ఇటు అయితే విజయ్ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ ని దాటేసేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం గెలుపు కాదు, దశాబ్దాల ద్రావిడ రాజకీయాలకు పట్టిన గడ్డకట్ట షాక్ లాంటిది. రాజకీయాల్లో రావాలంటే చాలా మందికి తమ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక పెద్ద ప్లస్ అయి ఉంటుంది. కానీ విజయ్ విషయంలో మాత్రం అది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ లా మారిపోయింది. 2020లో జరిగిన ఒక ఇన్సిడెంట్ తమిళనాడునే కాదు మొత్తం ఇండియానే షేక్ చేసేసింది. విజయ్ అనుమతి లేకుండా ఆయన పేరు మీద ఆయన తండ్రి చంద్రశేఖర్ రావు గారు ఒక పార్టీని రిజిస్టర్ చేశారు. ఏ కొడుకైనా ఏం చేస్తాడు, పోనీలే నా కోసం నాన్న పార్టీ పెట్టాడు కదా అని సైలెంట్ గా ఉంటాడు. కానీ విజయ్ చేసింది అది కాదు. ఏకంగా తన తల్లిదండ్రులతో సహా 11 మందిపై కోర్టులో కేసు వేశారు. 10 లక్షల కోట్ల అప్పు, కోట్ల మంది ఆశలు, వీటి మధ్య విజయ్ ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది. ఆయన సినిమా ఫార్ములా పాలిటిక్స్ లో వర్కౌట్ అవుతున్నాయా, లేక కొత్త ఎకనామీ మోడల్ విజయ్ చూపిస్తారా? ఈ రియల్ పొలిటికల్ థ్రిల్లర్ ఇప్పుడే మొదలైంది. మరి విజయ్ పాలనపై మీ అంచనాలు ఏంటి? ఆయన తీసుకున్న నిర్ణయాలు మీకు నచ్చాయా? కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి భారతవాస్. జై హింద్.